నా సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచన ప్రారంభము. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరును లేదు, ఇప్పుడు చూచెదవు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధనలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఈ రీతిగా ధ్యానాంశంలోనికి తీసుకుని వస్తున్నాం. భక్తుడు దేవుని యొక్క అద్వైతతో కూడిన ఆత్మవశుడైనటువంటి మోసెస్ వారిని దేవుని యొక్క ఆజ్ఞానుసారము కనానునికి నడిపిస్తూ ఉన్నారు. వారైతే వారికి ఉన్నటువంటి ఆలోచన సరళి మనకు తెలిసినప్పుడు వారి యొక్క స్థితిగతులు లస్ట్ ఫర్ ఈవిల్ థింగ్స్, చెడ్డవాటి కొరకు వారు ఆశ కలిగిన వారుగా ఉంటున్నారు. ఐడలేటరీ, విగ్రహారాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటున్నారు. ఫోర్నికేషన్, వ్యభిచారముతో కూడినటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. టెంప్టింగ్ ఒక ఆలోచన కొరకు ఎప్పుడు ప్రవేశపడే మనస్తత్వమును కలిగిన వారుగా ఉంటున్నారు. బర్బరింగ్, సడుగుట, వారి యొక్క మనస్తత్వము ఆ రీతిగా ఉంటున్నది. వారితో ఈయన నాయకత్వం వహించి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి వచ్చినటువంటి యోచన ఏమై ఉంటుందంటే, చూడండి, సంఖ్యాకాండము 4వ వచనములో వారి మధ్యనున్న మిశ్రిత జనము, జాగ్రత్తగా వినాలి, వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము అనగా ఇశ్రాయేలీలు కాని వారు అని అర్థం. మాంసాపేక్ష అధికముగా కనుపరచగా వారు మాంసము యొక్క ఆపేక్ష అధికముగా చూపించారట. ఇశ్రాయేలీలు కాదు. ఆ పిదప జరిగిన సంగతి చూడండి. ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టేదరు. వారితో పాటుగా ఇశ్రాయేలీలు కూడా మాకు మాంసము కావాలని ఏడుస్తున్న స్థితిని మనము చూస్తున్నాం. అన్ని లక్షల మందికి మాంసాహారం పెట్టాలని వారి యొక్క ఆలోచన, చెడ్డ ఆలోచనలో ఒక నీతి లేదు, జ్ఞానము లేదు. ఆ రీతిగా వారి యొక్క ఆలోచన చొప్పున ఆజ్ఞాన వారు అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దాసుడు మాట్లాడిన మాటకి ఆయన ఒకటే మాట చెప్తున్నారు, యెహోవా బాహుబలము తక్కువైనదా? అందరూ ఈ మాటని కాగ్నిజెన్స్ గా తీసుకోవాలి. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి క్రియలలో ఏదైనా కూడాను అసాధ్యమైనటిని సుసాధ్యము చేయగల దేవుడు. అసాధ్యమైనటిని సుసాధ్యము చేయగల దేవుడు. అన్ని లక్షల మందికి మాంసం ఇవ్వాలంటే కష్టము. భక్తుడికి ఆ ఆలోచన చేయలేరనే ఆలోచనే కానీ జరుగుతుందనే ఆలోచన కూడా భక్తునికి లేదు. ఆ రీతిగా ఆ భక్తుడు
దేవునితో మాట్లాడి దేవుని యొద్ద ఆయన యొక్క స్థితిని తెలియజేసుకున్నప్పుడు, ఒక మాటని వారికి తెలియజేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటల్లో అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తిరిగకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పింది. ఎష్యూరెన్స్ ఇచ్చాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 మాసం. ఇక్కడ మాంసం దొరక చాలా మంది చచ్చిపోతున్నారు. ఈ దినాల్లో మాంసం దొరకక దొంగగాయలు తెచ్చుకోవడం, అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కువ ఖరీదు పెట్టి తెచ్చుకుంటున్నారు. ఇక్కడేమో భక్తుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు. అడిగి మీకు 4 రోజులు పాటు ఇచ్చే శక్తిని నేను తీసుకొని వస్తానని ఆయన మాట్లాడినప్పుడు దేవాతి దేవుడు ఒక మాటని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు నా బాహుబలము తక్కువైనదా అని వారికి చెప్పినప్పుడు ఆ యొక్క స్థితిలో ఆ సందర్భంలో దేవుడు అంటున్నాడు, ఒక అద్భుతమైన శక్తివంతమైన వాగ్దానాన్ని నీకు నాకు ఇచ్చారు. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మ పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించని, కానీ మరలా ప్రవచించలేదు. 29 అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనెను. ఇది సందర్భం. ఒక అద్భుతమైన కార్యము జరగాలి అంటే పరిశుద్ధాత్మతో కూడిన శక్తి మనలో ఉండాలి. సంఘాల్లో దానిని దేవుడు మనకిచ్చాడు. ఆత్మ వరములను దేవుడు మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ వరములను మనకు దేవుడు ఇచ్చాడు. అసాధ్యమైనది సుసాధ్యము చేయటానికి ఆ దినమున దేవాతి దేవుడు నా బాహుబలము తక్కువ అని మాట్లాడిన దేవుడు ఈ దినమున ఆయన నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి ప్రతి ఒక్క మనుషునికి ఆయన ఇచ్చిన యోగ్యకరమైన స్థితిని బలపరిచి నీ జీవితాల్లో కూడా సుసాధ్యము చేయగలవాడు. నీకు లేని దానిని ఉన్నట్టుగా ఉంచి చేయగల దేవుడిగా ఉన్నట్టుగా మనం కలిగి ఉన్నాము. అట్టి దేవుని మహాకృపను మనము చూస్తుండగా ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితిని మనం అనుభవిస్తున్నాం. ఆ ఆత్మదేవుడు మనకి అన్ని విధాల మానసిక విధ లేకుండా బిడ్డల విషయంలో, నీ విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, వృద్ధుల విషయంలో, యవనస్తుల విషయంలో, కుటుంబంలో ఆర్థిక సమస్యల విషయంలో ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా ఆయన సుసాధ్యము చేసి నిన్ను ఇంతకాలము కాపాడినందుకు దేవుని యొక్క ప్రేమకు, కృపకు మేము కృతజ్ఞతలు చెల్లించాలని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. 1 కొరింథీయులు ఒక మాటని చదువుకుందాం. 10వ అధ్యాయము 6వ వచనములు ఆయన మాట్లాడిన మాటను మనము గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆశించిన ప్రకారము, జాగ్రత్తగా వినాలి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వల్లే మీరు విగ్రహారాధికులై ఉండకునే. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. జాగ్రత్తగా తినొచ్చు, త్రాగుచ్చు. ఈ మాటలన్నీ మనకు వారిని చూపించి మీరు అలాగ ఉండొద్దు అంటున్నాడు. మీరు అలాగ ఉండొద్దు. దేవుడు ఏదిస్తే దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన మాట్లాడుతున్న మాటని దేవుడు మనకి తెలియజేస్తున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. వారందరూ ఎలాంటి వారంటే మార్కు సువార్తలో ఒక సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తెలియజేసినటువంటి ఉపమానముల్లో ఒక ఉపమానాన్ని మీ ముందుంచడానికి నేను సిద్ధపడి ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందరు కానీ ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. వాక్యం వింటారు,
చర్చ్కి వస్తారు, దేవుడు దేవుడు అంటారు, ఆరాధన క్రమంలో ఉంటారు. ఆ ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తములు లాంటి వారు వీరు. వారికి ఐహిక విచారాలు చచ్చిపోవాలి. దేవుని వాక్యం వినే వారందరికీ ఐహిక విచారములు అనగా లోక సంబంధమైనటువంటి విషయముల గురించి ఆలోచన, ఆశ, దానిని తగ్గించుకోబట్టున్నాడు. యు కమిట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు దిస్ సిచ్యువేషన్ అండ్ సినారియో. ఆ రీతిగా నీ జీవితాన్ని గడపాలి. ముండ్ల పొదల్లో విత్తనము వలె నువ్వు ఉండొద్దు. ఆ యొక్క వాటిని గురించి ఆయన స్పష్టంగా ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. నువ్వు అలాంటి నిష్ఫలమైనటువంటి బుద్ధి కలిగిన వాడిగా ఉండొద్దని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. చెడ్డ వాటిని ఆశింపకూడదని దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గుర్తు చేసుకుంటూ ఉంటున్నాం. ఆ రీతిగా 1 యోహాను 2:16 ఆత్మదేవుడు మరి యొక్క సత్యాన్ని నీతో నాతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. 1 యోహాను 2:16 హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. పవర్ 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 ఆఫ్ ద లార్డ్ ఈజ్ వాకింగ్ ఓవర్ దట్. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. జాగ్రత్తగా వినండి. ఇలాంటివన్నీ కూడాను ఆత్మీయ సత్యాలు, ఈ పరమాత్మీయ సత్యాలు. ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాడు? దేవుని నుంచి రాలేదు. ఇవి లోకాధికారి అయినటువంటి సాతానుకు సంబంధించిన గుణాలు అంటున్నాడు. ఈ శరీరాశలు, నేత్రాశలు, ఇవన్నీ కూడాను అవి అణచివేయాలి. అవి సాతానుకు సంబంధించినవి. వాటిని మన యొక్క జీవితాల్లో ఉంచుకోకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ నీవు దేవుని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, బాహుబలము తక్కువ అని చెప్పి ఆ దినమున వారికి దేవుడు మాంసమును ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. 100 ఏళ్లను ఆయన ఆజ్ఞ ఇవ్వగా వారి గృహాల ముందు పడినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా దేవుని మహాకృపను బట్టి అతి అద్భుతమైన కార్యము జరగటానికి ఆ దినాన జరిగినటువంటి 70 మందికి ఆయన ఆత్మతో నింపాడు. మోసెస్ లో నుంచి తీసి వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మనము కూడా ఆత్మవశ్యులము కావాలి. ఆత్మతో నింపబడిన స్థితిగతులు మనకు ఉండాలి. ఒక నూతనమైన అనుభవాలతో కూడిన జీవితం మనకు ఉండాలి. కొరింథీ పత్రికలో మనము అనేక రీతిలుగా చదువుకుంటూ వస్తూ ఉంటాం. 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువారు అర్థము చెప్తేనే కాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. కాబట్టి కండిషన్స్ ఉన్నాయి. భాష అనేది ఒక సింబాలిక్, దేవుని ఆత్మ నీలో ఉన్నదని. కానీ దేవుడిని నువ్వు అడగాలి. ఆ భాషకు అర్థాన్ని దేవుడిని అడగాలి. ఏంటి దేవా, నేను మాట్లాడుతున్న మాటకి సమాధానం నేను నీ బిడ్డలకు చెప్పాలి కదా అని నీవు అడగాలి. అడిగి తద్రీతిగా దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితులను ప్రజలకు అనగా విశ్వాసులకు అందించాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవచనము, ఇవన్నీ కూడాను దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యకరమైన పరిశుద్ధాత్మ వరములు. విశ్వాసము కూడా పరిశుద్ధాత్మ వరమే. మీరు గ్రహించాలి. క్రైస్తవులు అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వారిని విశ్వసించారు కదా. మీ తండ్రులు బట్టి విశ్వసించావంటే అసలు దేవుడిని విశ్వసించలేదంటే. మీ తండ్రులను బట్టి నువ్వు విశ్వసించావు అంటే మాత్రము అది నీవు దేవుని యందు విశ్వాసం లేనట. నీకు నీవుగా దేవునితో మాట్లాడుకొని
ప్రత్యేకించబడినటువంటి ఒక సాధనముగా దేవుని యొద్ద నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేల్ జనాంగం కాదు, మనం అన్య జనాంగము. ఆ రీతిగా మనకు దేవుడు వరములు ఇచ్చాడు. ఆ వరాల్ని ఒకసారి గుర్తు చేసుకొని చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. 12:1 కొరింథీ. ఆత్మ ఒక్కడే, 4వ వచనము. ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు, కానీ అందులో అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆత్మ, ప్రభువు, దేవుడు, 3 మాటలు గుర్తుంచుకోవాలి. ఆత్మ, ప్రభువు, దేవుడు, ముగ్గురు కూడా ఒక్కడే 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 అని తెలియజేస్తున్నాడు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. మనకి ప్రయోజనాల కొరకు ఆత్మ ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ ప్రత్యక్షతను పొందడానికి మనం పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. చెడ్డ వాటిని ఆశింపకూడదు. ఫండమెంటల్ ఫర్ ది బిలీవర్స్. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకున్నప్పుడు ఏలు గనుక ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యములు, మరి ఒకరిని ఆత్మను సృష్టించే జ్ఞాన వాక్యములు, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసములు. ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. క్రైస్తవులు అనేవాడు పరిశుద్ధాత్మ వరములు నీతో ఉన్నది అంటే నీవు నిశ్చితముగా ఖచ్చితముగా దేవుని యందు విశ్వాసం ఉంచావు అంటే నిజముగా అది పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించిందని నువ్వు విశ్వసించాలి. నీ స్వంత జ్ఞానము కాదనుకోవాలి. ఆ విశ్వాసమును బట్టి నీవు దేవుని సన్నిధిలో అద్భుతమైన కార్యములు జరిగించుకోవాలి. ఆ స్థితి నీలో లేదనుకోండి, నీవు ఆత్మతో విశ్వాసం కాదు, మెటీరియలిస్టిక్ విశ్వాసం నీది. అది ఎలాగొస్తుందంటే కొన్ని కుటుంబాల్లో అది నడుస్తుంది. అది వారికి మనం ఏం చెప్పలేము. వారికి వాక్యం తెలుసు కదా, వారు పరిశుద్ధాత్మతో ఉండినటువంటి వాక్యాన్ని చదువుకుంటారు కదా, అది బైబిల్ గ్రంథంలో ఉన్నదే కదా, మనకు సత్యాన్ని అనుగ్రహించే స్థితిని ఆత్మదేవుడు అనుగ్రహించాడు కదా. ఆ స్థితిని నువ్వు కలిగి ఉండి దేవునితో సిద్ధపరచబడిన వాడిగా ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట, మరి ఒకరికి ఒక ఆత్మలనే స్వస్థపరచు వరము, మరి ఒకరికి అద్భుతమైన కార్యములు చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా విధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అని గ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒకడే తన చిత్తము చెప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచుతూ కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చెప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయించున్నాడు. ఈ మాటని అందరూ గుర్తించుకోవాలి. ఈ మాటని మనమందరం గుర్తించుకోవాలి. వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయించున్నాడు. అది కూడా మనం గమనించాలి. వాక్యం బోధిస్తున్నామన్నా, లేకపోతే వాక్యం చదువుతున్నామన్నా, పాటలు పాడుతున్నామన్నా, దేవునికి సంబంధించిన ఏ క్రియ చేస్తున్నా కూడాను ఆయన నీకు పంచి ఇచ్చాడని విశ్వాసంతోనే నీ జీవితాన్ని గడపాలి. కానీ నువ్వు చెడ్డ వాటిని ఆశించకూడదు, నేను అని మాత్రం అనుకోకూడదు. ఆ రీతిగా నీకు నీవుగా సిద్ధపరచుకోవాలని దేవుడు ఆత్మతో కూడిన మనుషులు 70 మందికి ఇచ్చి అతి భారమును కలిగి చేసిన స్థితిని మనము గ్రంథంలో చూసే వస్తున్నాం. ఆ రీతిగా ఆత్మదేవుడు మాట్లాడినటువంటి మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటని పరిశుద్ధ గ్రంథం నుంచి తెలియజేసిన యెషయా భక్తుడు 46వ అధ్యాయంలో ఉన్న ఒక సత్యాన్ని మనకి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. 11వ వచనము. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువాలని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. ఆయన ఉద్దేశించి సఫలపరుస్తాడు నీ విషయమై. నీ ఆలోచనలు ఆయన మీద వెయ్యి, నీ ఆలోచనలు ఆయన మీద వెయ్యి. ఆయన కార్యములు చేసే దేవుడని నువ్వు గ్రహించు.
అదే రీతిగా కీర్తనకారుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 89:34 మనము చూసినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా నిబంధనను నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. ఆత్మనిస్తానన్నారు, ఇచ్చారు. అది పొందటానికి, ఆ ఆత్మను పొందటానికి మనకేమైందంటే ఈ లోకంలో డాక్టరీన్ అనే ఒక ఇంగ్లీష్ మాటను తీసుకున్నారు. ఆ డాక్టరీన్ అనేది బైబిల్ అంతా ఒకటే డాక్టరీన్. ఆ డాక్టరీన్లు చించుకున్నారు. ఎవరి కాగితాలు అర్జించుకొని కొన్నిటిని పక్కన పెట్టేశారు. బైబిల్ చించడానికి దేవుడు ఇచ్చింది. బైబిల్ అంతా కూడా కూలంకషంగా చదువుకొని ఆత్మతో నింపబడిన వారిగా ఉండాలని నూతన నిబంధన భక్తులైనటువంటి మనందరికీ దేవుడు కలుగు చేసిన మాటని మనం గ్రహించాలి. ఆయన తెలియజేసిన మాట ఒకసారి గుర్తు చేసుకుంటాం. ప్రకటన 22లో ఆయన ఒక మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 18వ వచనము, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను విని ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగ చేయును. రెండవది, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమన్న వాక్యములలో ఏదైనాను తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. తీసివేస్తేనేమో అంటే పరిశుద్ధాత్మలో లేదు, అది అంటారు కదా. వాళ్ళకేమో అసలు లేదంట. అక్కడ ఏది జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలో స్థానం లేదంట. ముందు మాటకి ఏమంటున్నాడంటే ఈ లోకములో వారికి తెగుళ్ళని ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో తెగుళ్ళు ఇస్తాడంట కలిపినాడు. తీసివేసిన వాళ్ళకేమో అసలు జీవవృక్షంలోనూ ఆయన పట్టణంలో అనగా పరలోక రాజ్యంలో స్థానం లేదని చెప్తున్నారు. కాబట్టి మనము వారి వల్లే ఉండక చెడ్డ వాటిని ఆశించక మన జీవితాన్ని గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. దేవాతి దేవుని కృపను మనం పొంది ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మా సత్యాన్ని మనకు తెలియజేయ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. 4:17లో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయన మళ్ళీ ఒక అర్థంతో కూడిన సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంట? చెడ్డవాటిని ఆశించేవారు, అన్య జనులు. నీవు అలా చేయకూడదు. ఆత్మతో నింపబడిన వాడివై దేవుని కార్యములు చేసి దేవునికి సాక్షాత్తమైన బిడ్డగా ఉండాలి. నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకములో ఉన్నటువంటి వారు చేసినటువంటి కార్యములన్నీ చేయక వారి దృష్టాంతములు కలిగి ఉండి నీ యొక్క జీవితాన్ని గడుపుకోవాలని, ఆత్మీయతను బలపరుచుకోవాలని ఆయన నీ కొరకు సిద్ధపరచబడి ఆయన బాహుబలాన్ని ఎప్పుడు సిద్ధముగా ఉంచారు. నీవు ఏదడిగితే జీవితానికి ఆయన సిద్ధముగా ఉన్నారని అద్భుతమైన సత్యాన్ని దినాన దేవుడు తెలియచేసినందుకు దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. నైనా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా బాహుబలము తక్కువ. A question had been put by Lord. దేవుడు ఒక ప్రశ్న నీకు వేస్తున్నాడు. నా బాహుబలము గురించి నీకు తెలియదు, నువ్వు ఊహించని దానికంటే కూడాను నేను నీకు అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. మోసెస్ అయితే అనుకున్నాడు ఈ యొక్క పశువుల్ని కోసి వారికి పెట్టాలేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు ఒక్క క్షణాన పక్షులను వారి యొక్క ఇండ్ల ముందుకు ఆయన ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా ఆత్మవశ్యులైనటువంటి బిడ్డల యొక్క క్రియలు అలాగ ఉంటాయని ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. ఆ రీతిగా మీరును నేనును పరిశుద్ధాత్మ వరములు కృపావరములు కలిగి మన యొక్క విశ్వాసతను కాపాడుకుని చెడ్డవి ఆశించక మన జీవితాన్ని గడపాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నారు. వారు మాంసము మాకెక్కడిది,
అని వారు ఆశించిన స్థితిని మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా ఆ మాంసాహారులందరూ కూడా ఈ దినాల్లో ప్రతినిత్యము మీకు మాంసము దొరికినదా, మాకు దొరకలేదు అనే మాటలతో ప్రతినిత్యము వారు మాట్లాడుకున్న స్థితిని దేవుడు వింటూనే ఉన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు దేవుడు వారికి మార్గాలను సరళము చేసి ఆయా ప్రాంతాల నుంచి వారికి పంపిన స్థితి కూడా గుర్తించుకోవాలి. ఇశ్రాయేలీలకు ఆయన ఎలాగైతే ఇచ్చారు, నూతన ఇశ్రాయేలీలు మనకు కూడాను ఆయన ఈ కష్టకాలములు నీ యొక్క అపేక్షను తీర్చిన వాడుగా ఉంటున్నాడని గుర్తించాలి. తద్రీతిగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనకు చెడ్డవాటిని ఆశింపక ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే ప్రతి పరిస్థితి స్థిరపరచబడాలని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. తద్రీతిగా దేవాతి దేవా మీ యొక్క కృపను నా బిడ్డలందరితో మీరు బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని ఈ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, శక్తివంతులను చేయండి. నేటి వరకు మీరు కాచి కాపాడిన విధానానికి స్తోత్రాలు, బలపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు, నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపినందుకు స్తోత్రాలు, ధైర్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు, నిరీక్షణతో కూడిన జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, నీతియుక్తమైన స్థితిని నా బిడ్డలకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను స్వామి. ఈ కృప మాత్రమే నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక, ఆత్మకార్యులే నా బిడ్డల పక్షంగా జరిగించబడిన గాక, వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి జటిలమైన చీకటి అంధకార శక్తులను యేసు నామములో విడుదల చేయబడిన గాక. ఆత్మకార్యములు జరిగించే దేవుడు ఆయన అటు ఆత్మశక్తిని నా బిడ్డలతో స్థిరపరచబడి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, శక్తివంతమైన కార్యములు జరిగించండి. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపండి నాయన. కుటుంబాల్లో పరిశుద్ధాత్మతో కూడిన కుటుంబాలుగా మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సంధి కాలంలో నా బిడ్డలందరూ ఆత్మోషులై ఆత్మ కార్యములు జరిగించుకుంటున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నారు స్వామి. ఈ కృప మాత్రమే నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. తల్లిదండ్రులకును బిడ్డలకును, బిడ్డలకును తల్లిదండ్రులకును, భార్యకును భర్తకును ఏకాగ్రత, ఏక మనస్సు, ఏకాత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మతో కూడిన ఏకాత్మను దయచేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న జటిలమైన సమస్యల నుంచి విడుదల చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. యవనస్తులు మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి, చదువును బట్టి, ఉద్యోగులను బట్టి, వివాహాన్ని బట్టి, గర్భఫలాలను బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నాను. అయినా వారి చదువుకు తగిన ఉద్యోగులను అనుగ్రహించబడిన గాక. వారి యొక్క జీవితంలో ప్రతి ఒక్క భాగస్వామినైనా ఏకాత్మతో కూడిన భాగస్వాములను మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. అనేక దినములుగా ఎదురు చూసిన కుటుంబాలు, తల్లిదండ్రులు ఉన్నారు. మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములు నా బిడ్డల పక్షంగా జరిగించబడిన గాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. వారి వారి చేతి పనులలో ఆర్థిక స్తోమతలో స్థిరపరచండి. అపవాది క్రియల నుంచి దూరపరచండి. ఉద్యోగులు వారి అధికారులతో మాట్లాడండి. వారి యొక్క భవిష్యత్తును ఆత్మతో నింపబడిన స్థితిగతులతో నింపండి స్వామి. వ్యవసాయము చేయించిన బిడ్డలకు నూరంతల ఫలితము దయచేసి నా దేవుడు గొప్పవాడని ఒక అద్భుతమైన కార్యము జరిగించి కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, శక్తివంతమైన కార్యములు జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. వృద్ధులుగా ఉన్న వారిని మీరు ఆశీర్వదించండి నాయన. ఆదరణ దాయిచ్చేయండి నాయన. భార్యను భర్తలను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. ఆశీర్వదకరంగా మార్చి మీ కృప మాత్రమే నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. నూతనమైన శక్తితో నింపబడిన గాక. కృపా సత్య సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములు జరిగించబడిన గాక. అయినా వారి వారి బిడ్డలు ఆయా ప్రాంతాల్లో, దేశాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా దేశము, ఇంగ్లాండ్ దేశము, అమెరికా దేశము, గల్ఫ్ కంట్రీస్, అయినా మస్కెట్, కువైట్, అదే రీతిగా ఆసియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అనేక దేశాల్లో ఉన్నారు. క్షేమ సమాచారాలు వారికి వారి బిడ్డల ద్వారా వింటున్నందుకు స్తోత్రాలు. అపవాది నుంచి దూరపరిచినందుకు కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచ్చేయండి. చదువుల్లో మేలు దాయిచ్చేయండి నాయన. ఆరోగ్యాలు దాయిచ్చేయండి నాయన. ఇప్పుడు అందరికి కూడాను ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు నాయన. అయితే ఇప్పుడే సమస్యలు ఉన్నాయి తండ్రి. మీరుంటే చాలు.
నా బిడ్డలకు నాయన శక్తి కలుగుతుంది, ఆత్మతో నింపబడిన స్థితి కలుగుతుంది, ప్రయోజనకరమైన స్థితులు వస్తాయి, ఆరోగ్యాలు వస్తాయి. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆయన నీతియుక్తమైన స్థితులను నా బిడ్డలకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. శరీరమునైనా వారు శుద్ధీకరింపజేసుకోవడానికి తగిన ఆలోచన వివేచన దయచేయండి నాయన. ప్రతి నిమిషము వారిగా జ్ఞానయుక్తమైన బిడ్డలుగా ఉండటానికి కృపలో భద్రపరచండి స్వామి. ఆత్మదేవుని యొక్క శక్తి నా బిడ్డలతో స్థిరపరచబడి కృపలో భద్రపరచబడిను గాక. ఆత్మ కార్యములే జరిగించబడిను గాక. మహోన్నతుని మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిను గాక. గర్భఫలములు ఆయన మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అనేక మంది ఎదురు చూస్తున్నారు స్వామి, మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అదే రీతిగా నా బిడ్డకు నాయన మీరు ఇచ్చిన గర్భఫలం బట్టి కృతజ్ఞతలు. అదే రీతిగా ప్రసవన సిద్ధం అవుతున్నటువంటి బిడ్డలకు నాయన మీరు అనుగ్రహించినటువంటి సుఖమైన ప్రసవాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ఆటంకములు తొలగించండి ఆయన. డాక్టర్స్ జ్ఞానము దాయించండి. మీరే వచ్చి నా బిడ్డకు నాయన మీరు అనుగ్రహించిన ఆ ట్విన్స్ నాయన తీసుకుని వస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. మహిమాన్వితుడా అద్భుతమైన కార్యములు వారి పక్షంగా జరిగించండి. వివాహాల విషయంలో ఆయన అనేక కుటుంబాల్లో సమస్యలతో కూడిన ఆయన ఆ వివాహాలు జరగకపోయినా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి తండ్రి. ఆ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నా కుటుంబాల్లో వేదన ఉన్నది. వారికి మంచి భవిష్యత్ దాయిచేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. శక్తివంతమైన దేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. మహాదేవుని మహాకృప బలపరచబడి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. ప్రపంచంలో ఉన్న కరోనా నుండి మానవాళిని రక్షించి మీరే మహిమపరచబడిన గాక. ఏ విధ కూడానైనా మరణము కాకూడదునైనా వైద్యముతో తిరిగి గృహాలకు వెళ్లి వారి కుటుంబాలను నడుపుకునే యోగ్యతలో భద్రపరచబడిన గాక. అధికారులకు అధిపతులకు జ్ఞాన వివేకములు దయచేసి పరిపాలన సౌలభ్యం దయచేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న అగ్నికాంతులు కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ ఉంచండి నాయనా. మీ యొక్క కృపలో భద్రపరచండి. అపవాదిని సాంఘిక శక్తులను ఆయన అదే రీతిగా మీ యొక్క కృపను ఉంచిన ఆయన మీరే మహిమపరచబడుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. కరోనా నుంచి కూడా విడుదల చేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనిచ్చిన తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము మాకు దాయిచ్చి అడల అపరాధము చేసిన వారిని వేరు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలను తేగా కీడులను రక్షించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము గడచేన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసికని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములు జరిగించిన దేవుడు నేటి కరోనా భయం నుంచి వ్యాధి నుంచి విడుదల చేసి ఒక అద్భుతమైన శక్తివంతమైన కుటుంబ జీవితాలు ప్రతి బిడ్డకు ప్రపంచంలో ఉన్న మానవాళికి అనుగ్రహించిన దేవుడు సదా తోడయుండి గత పరిస్థితులన్నీ విడుదల చేసి నూతనమైన ఆరాధన దినమును అనుగ్రహించిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడను గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రమునైనా స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రమునైనా మీరు అనుగ్రహించిన కృపకు స్తోత్రం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.